ట్రంప్ ఇండియన్స్ టార్గెట్ చేసి జాబ్స్ లో గానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తగ్గిద్దాం స్టేట్మెంట్స్ తో ట్రంప్ వెళ్ళిపోమంటున్నాడు. నేను ఈ టైంలో USA లో చదవడం కరెక్టేనా కాదా? హలో, మై నేమ్ ఈస్ రాజేష్ ఫ్రమ్ ఫ్లై మాస్టర్స్. యుఎస్ఏతో ఉన్న బాండింగ్ అనేది సెపరేట్. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ లో యుఎస్ లో సెటిల్ అయిన పీపుల్ ఉన్నారు. అక్కడ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యుఎస్ లో ఉండగలిగారు. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ రావడం వల్ల చాలా మందికి ఒక భయం అయితే కలుగుతుంది. అసలు నేను యుఎస్ఏ వెళ్ళాలా, యుఎస్ లో చదవాలా, యుఎస్ లో సెటిల్ అవ్వగలనా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ చాలా మంది మైండ్ లో ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ఎండ్. గత 3 to 4 years లో అంతకు ముందు ఎప్పుడు కూడా వెళ్ళనంత మంది స్టూడెంట్స్ యుఎస్ఏకి వెళ్ళారు చదువుకోవడానికి. ఎస్పెషల్లీ 20-25 years నుంచి కూడా ఇది జరుగుతుంది. కానీ ఇంత ఎక్కువ మంది పీపుల్ యుఎస్ఏ వెళ్ళడం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు గత 3 to 4 years తీసుకుంటే కనుక ల్యాక్స్ టుగెదర్, అంటే ఇయర్కి వచ్చి 3 lakhs 4 lakhs స్టూడెంట్స్ వెళ్ళేవారు. ఎంతమంది వెళ్ళిన తర్వాత డిఫరెంట్ రీజన్, మన ఆర్థిక మాంద్యం, రెసిషన్ కానీ, గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల కానీ, కరోనా, ఓవరాల్ గా బాగా రేజ్ అయిన మార్కెట్స్ వల్ల, జరిగిన ఓవర్ రిక్రూట్మెంట్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి యుఎస్ లో జాబ్స్ రావడం అనేది చాలా కష్టం అయిపోయింది. రీసెంట్ డేస్ లో చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా జాబ్స్ ఇంకా రాలేదు. వాళ్ళు ఎప్పుడు మార్కెట్ రీబౌన్స్ అవుతుంది, జాబ్స్ వస్తే మాకనే హోప్ తో ఇంకా స్టిల్ యుఎస్ఏ లో ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం యుఎస్ లో ఉన్న గవర్నమెంట్ యాంటీ ఇమిగ్రేషన్, ఇమిగ్రెంట్స్ ని చాలా తక్కువగా ఉండాలి, మా కంట్రీ పీపుల్ కి జాబులు రావాలనే స్టాండ్స్ తో ఉన్న గవర్నమెంట్ ఇది. స్టూడెంట్స్ మీద ఎక్కువ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు స్టూడెంట్ వీసాలో ఎలా ఉండేదంటే 5 years వీసా, 5 years లో 2 years ఎడ్యుకేషన్ కి, 1 year CPT, 2 years OPT. టోటల్ గా ఒక స్టూడెంట్ కి 5 years వీసా అనేది ఉండేది. కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఈ 5 years వీసాను కాస్త 4 years చేస్తున్నారు. 2 years స్టడీకి, ఇంకో 2 years OPT పీరియడ్ కోసం కేటాయిస్తున్నారు. కొన్ని రూల్స్ వచ్చినాయి. చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ఏ వెళ్ళి యూనివర్సిటీలు చేంజ్ చేసేవారు. హై కాస్ట్ ఉన్న యూనివర్సిటీని ఇక్కడ చూస్ చేసుకుని వీసా రాగానే అక్కడికి వెళ్ళి లో కాస్ట్ ఉన్న యూనివర్సిటీకి స్లైడ్ అయ్యేవారు. బట్ ఈ ఆప్షన్ కూడా వాళ్ళు తీసేశారు. అక్కడికి వెళ్ళిన 1 year వరకు ఎలాంటి కోర్స్ చేంజ్ కానీ, యూనివర్సిటీ చేంజ్ కానీ చేయడానికి లేదు. పార్ట్ టైమ్స్ చేయడం అనేది ఇల్లీగల్ థింగ్. గత 20 years బట్టి కూడా యుఎస్ఏ లో ఇల్లీగల్. అంటే అవుట్ సైడ్ పార్ట్ టైమ్స్ చేయలేరు, క్యాంపస్ లో పార్ట్ టైం చేసుకోవచ్చు. పార్ట్ టైమ్స్ కూడా తగ్గించి వాళ్ళ లోకల్స్ కి జాబ్ అవైలబిలిటీ అయితే పెంచాలని ట్రై చేస్తున్నారు. ఇవి ఓవరాల్ గా రీసెంట్ గా స్టూడెంట్స్ మీద వచ్చిన చేంజెస్. ఈ చేంజెస్ వల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ ఎంత అనేది ఇప్పుడు క్వశ్చన్. నాకున్న నాలెడ్జ్ తో చెప్తున్నాను. సో 5 years నుంచి 4 years చేయడం వల్ల ఇండియన్ స్టూడెంట్స్ కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా CPT, OPT అనే పీరియడ్ ఏవైతే ఉన్నాయో ఆ పీరియడ్ లో గ్యారంటీగా జాబ్ ఉండి తీరాలి అనే ఒక రూల్ ఉంది. కన్సల్టెన్సీస్ హెల్ప్ తో జాబ్ ఆఫర్ మేనేజ్ చేసి ఆ జాబ్ ఆఫర్ పెట్టి ఈ పర్మిట్లు అనేది ఎక్స్టెండ్ అయ్యేది. వేరే కంట్రీస్ లో ఇప్పుడు UK తీసుకోండి, 18 months ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంటుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ జాబ్ కైనా సరే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు జాబ్ లేకపోయినా కూడా మీరు యూకేలో ఉండే అవకాశం ఉంది. కానీ యుఎస్ఏ అలా కాదు. గ్యారంటీగా మీరు ఈ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి గాను మీకు గ్యారంటీగా యుఎస్ఏలో జాబ్ అనేది ఉండాలి, మీకు ఒక ఎంప్లాయర్ ఉండాలి. దానివల్ల ఇంతకు ముందు ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో సేమ్ అదే రూల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 years ఉండేది కాస్త 2 years అయింది. ఈ 2 years లో మీరు ఏదో ఒక ఎంప్లాయర్ ని పట్టుకుని జాబ్ ఆఫర్ ఉంటే కనుక మీరు గ్యారంటీగా 2 years అనేది మంచి పీరియడ్. చాలా కంట్రీలు 3 years అనేది లేదు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్, 1.5 year లేకపోతే 1 year. కానీ ఇక్కడ స్టిల్ 2 years ఉంది. గుడ్ థింగ్. ఈవెన్ ట్రంప్ వచ్చినా కూడా మనకి కంప్లీట్ గా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది తీసేయలేదు. జస్ట్ 1 year పర్మిట్ అనేది తగ్గించారు అంతే. అట్లీస్ట్ జాబ్స్ దొరికితే కనుక ఈ 2 years అనేది చాలా మంచి పీరియడ్. దాని తర్వాత ఫర్దర్ వీసాస్ కి ఎక్స్టెన్షన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి చాలా మంది స్టూడెంట్స్ రూల్స్ బ్రేక్ చేసి పార్ట్ టైం చేయడం కానీ, యూనివర్సిటీలు చేంజ్ చేయడం, కోర్సులు చేంజ్ చేయడం, అనాథరైజ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయని చెప్పాలి. దాదాపుగా వాళ్ళ గవర్నమెంట్ పరంగా తీసుకున్న స్టాండ్స్ మంచిదే. కాకపోతే ఇండియన్ స్టూడెంట్స్ ఈ రూల్స్ బ్రేక్ చేయాలనుకుంటారు. వాళ్ళకి మేబీ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ బట్ ఇప్పుడు వస్తున్న రూల్స్ మంచికే అనుకోండి. ఇంకొకటి వచ్చి జాబ్స్. స్టూడెంట్స్ ఇంకా జాబ్ రాకుండా పార్ట్ టైమ్స్ చేసుకుంటూ ఓవర్ క్రౌడెడ్ గా ఉన్నారు. వీళ్ళు వెనక్కి వచ్చేస్తే గనక మార్కెట్ ఇక్కడి నుంచి మనం కమింగ్ 2 years లో మీరు మాస్టర్స్ ఫినిష్ చేసుకుని మార్కెట్ లోకి వస్తారు. సో ఈ టైం వరకు అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది వర్క్ పర్మిట్లు ఎక్స్పైర్ అయిపోయి కానీ దాదాపు 60 to 70% వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఆ కంట్రీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే కొత్త జాబ్స్ వస్తాయో ఎవరైతే చదివి
మార్కెట్లోకి వస్తారో వాళ్ళకి జాబ్ మార్కెట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు తక్కువ పీపుల్ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఒక 100 స్టూడెంట్స్ వెళ్తే కనుక ఇప్పుడు దాదాపుగా 30 నుంచి 40 స్టూడెంట్స్ మాత్రమే వెళ్తున్నారు యూఎస్ఏకి. అది ఇంకా తగ్గొచ్చు కూడా. యూఎస్ఏ అనేది చాలా పెద్ద మార్కెట్, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వన్స్ మార్కెట్ లో జాబ్స్ అవైలబిలిటీ వస్తే గనక ఈ కమింగ్ 2 years లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యి అప్పుడు జాబ్ వెతకడం మొదలు పెడతారో వాళ్ళకి గ్యారంటీగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా ట్రాన్సిషన్ లో ఉన్నాయి. డిఫరెంట్ కొత్త టెక్నాలజీస్ మార్కెట్ లో రావడం వల్ల ఇంతకు ముందు జరిగిన ఓవర్ హైరింగ్, కరోనా టైంలో కంపెనీ వాల్యుయేషన్స్ పెంచుకుని ఎక్కువ మంది పీపుల్ రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేసినాయి. ఆ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి కరోనా తర్వాత సడన్ గా షేర్ మార్కెట్ కొలాప్స్ అవ్వడం, అనుకున్నంతగా డిమాండ్ పెరిగిపోకపోవడం, ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఇప్పుడు కంపెనీ ఎక్కువ హైరింగ్ చేసుకున్నారో వాళ్ళని ఫైర్ చేస్తున్నారు. టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటున్నారు, AML లాంటి టెక్నాలజీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు చదివే కోర్సెస్ కనుక ఈ రోజున మార్కెట్ కు తగ్గట్టుగా ఉంటే గనక గ్యారంటీగా మీకు ఫ్యూచర్ లో జాబ్ రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. యుఎస్ఏ మార్కెట్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అవడం అనేది జరగదు, ఎందుకంటే యుఎస్ఏ నెంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇండియాకి అలాగే యుఎస్ఏ కున్న టెన్షన్స్ కూడా లాంగ్ టర్మ్ ఉండకపోవచ్చు. అంటే గవర్నమెంట్స్ మారుతాయి, 2 years 3 years లో మళ్ళీ గవర్నమెంట్ మారే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ పరంగా ఏ కంట్రీ కూడా ఒక కంట్రీకి పూర్తిగా ఫ్రెండ్ కాదు, అలాగే ఎనిమిగా కూడా ఉండదు. వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ బట్టి ఈ ప్రయారిటీస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ప్రీవియస్ గా చైనాతో మనకి ట్రేడ్ జరగలేదు, కానీ ఇప్పుడు మన వాళ్ళు చైనాతో కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా యుఎస్ఏ తో కూడా మళ్ళీ రిలేషన్స్ అనేవి నార్మలైజ్ అవ్వచ్చు. మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంట్రెస్ట్ లకు తగ్గట్టుగా మీరు ఆలోచించగలిగే విధానాన్ని బట్టి మీరు యుఎస్ఏ ప్లాన్స్ అయితే నేను డ్రాప్ చేసుకోవద్దని చెప్తాను. వేరే ఏ కంట్రీకైనా సరే, యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్, ప్రీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అలాగే పెయిడ్ ఎడ్యుకేషన్ వరకు మేము డిఫరెంట్ కంట్రీస్ కి మేము ఎడ్యుకేషన్ వీసాస్ అయితే ప్రాసెస్ చేస్తున్నాం. యుఎస్ఏ విజిటింగ్ వీసాస్ B1 B2 గానీ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూరోపియన్ వీసాలు ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మమ్మల్ని ఫిజికల్ గా ఆఫీస్ లో మీట్ అవ్వాలంటే కనుక KPHB లో మాకు ఆఫీస్ ఉంది, మీరు అక్కడికి వచ్చి మమ్మల్ని మీట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కాల్ us on, ఆర్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. మీకు సైట్ విజిట్ అయ్యి మీరు మా ఫుల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.